దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు విందాం. అది కాండం 24వ అధ్యాయము 22వ వచనంలో ఆ మనుషుడు ఎప్పుగా నీళ్ళు పోసింది కదా ఒంట్లకి కోడి. ఆ మనుషుడు ఆవిడికి 6 తులం ఎత్తు గల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తు గల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలముందా అని అడిగాను అని అడిగాడంట. ఆవిడికి 6 తులం ఎత్తు గల బంగారపు ముక్కు కమ్మంట ఇచ్చాడంట. కడియం తీసుకుని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కమ్ములను తీసి ఇచ్చి, నీవెవరు కుమార్తెవు చెప్పు, నీ తండ్రి ఇంట మేము రాత్రి ఉండాలి, స్థలం ఉందా అని అడిగినప్పుడు, ఆ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడు బెతీయేలు కుమార్తెనన్ను. మరియు ఆమె, మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడనమాట. అప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు ఇరుపుగా ఏం చేసింది, ఇతను ఇక్కడే ఉంచి ఉండమని చెప్పి అది ముందు వాళ్ళ తండ్రికి వెళ్ళిందన్నమాట. పరిగెత్తుకుని వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి అతను ఇంటికి వస్తా అంటున్నాడు, వాళ్ళని బాబు దగ్గర ఉన్నాడు అని చెప్తే, ఈవిడ సహోదరులు వెళ్ళాడు లాభాను. వెళ్ళి బాబు దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట, ఆ సహోదరికి కడియాల ఇచ్చింది నువ్వేనా అని అడిగితే, నేనా అని అంటే, మీ ఇంటికాడ నేను ఉండవలసి స్థలం ఉందంటే, ఉంది రమ్మంటే తీసుకెళ్ళాడు. అప్పుడు తీసుకెళ్తే వెళ్ళాడనమాట. వెళ్ళి దేవుని స్తోత్రం హల్లెలూయా. వెళ్ళి అక్కడ వెళ్ళినాక వాళ్ళు అంటున్నారు, భోంచేయమంటున్నారు. భోంచేయమంటుంటే ఇతను, నేను భోంచేయను, నేను వచ్చింది మీకు తెలియపరిచేదాకా నేను భోంచేయను అంటున్నాడు. సర్లే చెప్పంటే, లాభాను చెప్పాను నేను. అంతటా అతడు ఇట్లా, నేను నా అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆస్వాదించాను కనుక అతడు గొప్పవాడయ్యాను. అతనికి గొర్రెలను, ఎడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనేను. ఆ యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించి ఉన్నానో ఆ కానానీయుల పిల్లలలో ఒక పిల్లను నా
కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకు వెళ్ళి నా కుమారునికి పెండ్లికి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రమ్మని నా చేత ప్రమాణము చేయించాను. నా బంధువుల వద్దకు వెళ్ళి కుమార్తెని తీసుకురా నా కొడుక్కి అన్నాడన్నమాట. అంటే అప్పుడు ఈ ఎలియాజరు ఇక 10 వంటల్ని తీసుకుని 10 వంటలు మళ్ళీ బంగారము కమ్ములు అవి తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్ళి ఒక దేశానికి వెళ్ళినాక ఆ దేశంలో దేవుడి స్తోత్రం ఆ బాగు దగ్గర మోకరించి ఇట్లాగా ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేస్తే రేపుగా నిలిపోతుంది. ఇవన్నీ దేవుడు చేసినవన్నీ చెప్పాడన్నమాట. కార్యాలు నా యజమాని దేవుడు అధికంగా ఆస్వాదించాడు. ఆ యజమాని కుమార్తెని తీసుకురామని నా సోదరుని దగ్గరికి వెళ్ళమన్నాడు అని చెప్పాడన్నమాట. చెప్తే అప్పుడు వీళ్ళు సర్లే రాత్రి ఉండు అని చెప్పి భోజనం అయి పెట్టారన్నమాట. భోజనం వేసేసినాక రేపుగా వస్తామని ఇష్టమైన ఆమెను అడిగితే ఏమో మాకు తెలియదు, ఆవిడని అడుగు అని అంటే ఆవిడ వెళ్తాకి నాకు ఇష్టమే అంది. ఇష్టమంటే అప్పుడు ఆ రాత్రి భోజనాలు వేసేసి రాత్రి అక్కడ ఉండి తెల్లారి పొద్దున్నే మొదలై బయలుదేరారు. ఒంట్లు ఉన్నాయి కదా, ఒంట్లు తీసుకుని ఇల్లు ఒంటి మీద ఎక్కించాడు అన్నమాట. రేపు గారు ఒంటి మీద ఎక్కింది. ఎక్కేటప్పటికి వెళ్ళారు. ఆ దేశం ఆ ఊరు దగ్గరికి వెళ్ళినాక ఈ ఇసాకు ఆ పొలానికి వచ్చాడు అన్నమాట. పొలంలో ధ్యానించడం అలవాటు, ప్రార్థన చేయటం ఇసాకు అలవాటు. వచ్చాడు సాయంత్రపూట. వచ్చేటప్పుడు కళ్ళెత్తి చూసినప్పుడు ఆ ఒంట్లు కాపాడితే ఏంటి ఒంట్లని చూస్తే అప్పుడు రేపుగా చూసింది. ఈయన చూసి ఒంటి దిగి ఆయన ఎవలాన్ని అడిగింది ఎలియాజరుని. ఆయన ఎవలాన్ని అడిగితే ఆయనే నా యజమాని కొడుకు అన్నట్టే అప్పుడు నెత్తి మీద ముసుకేసింది అన్నమాట. భర్త వ్యతిరేకంగా ముసుకే వేసుకోవాలి. ఇప్పుడైనా చర్చిలో చూడు ముసుకేయాలంటారు. ముసుకేసుకోవాలి. మగవాడేమో చేతులెత్తి ప్రార్థన చేయాలి, పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆవిడ స్త్రీ ముసుకేసుకోవాలన్నమాట. అట్లా ముసుకేసుకునేప్పటికప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా తీసుకెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇసాక్కి జరిగిందంతా చెప్పాడు. ఎట్టి పని నేను ఫలాని బావి దగ్గరికి వెళ్ళాను, ఇట్లాగా నేను ప్రార్థన తీసుకున్నాను దేవుడికి, ఇట్లా నా వంటలకి దాహం అడుగుతాను, నాకు పోసి నా వంటలకి పోతానని ఎవరైతే అంటారో ఆవిడే నా యజమాని భార్య అని నేను ప్రార్థన చేశాను. అట్లాగే ప్రార్థన ముఖ్యంగానే ఇప్పుడు వచ్చింది. ఇవిని నాకు నీళ్ళు పోయి అమ్మ దాహం అంటే నువ్వు తాగు, నీ ఒంట్ల కాడ తోడిపోతాను అని పోసింది. ఆ యొక్క ఈవిడే మీ భార్య అని నేను నిర్ణయం అనుకున్నాను, దేవుణ్ణి నేను అడిగాను అంటే అప్పుడు దేవుడు కార్యం చేశాడు కదా. అప్పుడు ఇస్సాకు ఆవిడని తీసుకుని వాళ్ళమ్మన్న గదిలోకి వెళ్ళాడనమాట. తీసుకుని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా.
అతడు రెప్కాను పరిహరింపగా ఆమె అతడికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. అంటే తల్లి గుర్తొచ్చిందన్నమాట ఆయనకి. తల్లి గుర్తొచ్చి అప్పుడు దుఃఖ నివారణ చేశాడనమాట. అట్లా ఉంటామనగా ఇస్సాక్కి పిల్లలు లేరు. ఇస్సాక్కి రెప్పగావి పిల్లలు లేరు. పిల్లలు పుట్టలేకపోతే అప్పుడు పిల్లలు పుట్టకపోతే మన వాళ్ళు ఏమంటారా, నీకు పిల్లలు పుడతలేదు, నువ్వు గొడ్డు మీద దాని అయ్యావు, నువ్వు వెళ్ళిపో, నేను ఇంకో దాన్ని చేసుకుంటాను అని అంటారు మన వాళ్ళు. అయితే ఆయన అట్లా అనలా. రెప్పగా పిల్లలు లేకపోతే పొలానికి వెళ్ళి ధ్యానించేవాడు అనమాట, ప్రార్థన చేసేవాడు భార్య గురించి. ప్రార్థన చేయగా అప్పుడు రెప్పగా గర్భవతి అయింది. గర్భవతి అయ్యగా రెప్పగా కడుపులో 2 కమలపిల్లలు ఉన్నారన్నమాట. కమలపిల్లలు ఉంటే ఈ నెల నిండినాక ఈ కడుపులో వీళ్ళు పెనుగులు ఆడుతున్నారు కదా పిల్ల, ఇక బాధ తట్టుకోలేక దేవుడి సన్నిధికి వెళ్ళిందన్నమాట. దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ కడుపులో 2 జనములు ఉన్నారు, 2 జనపడానికి, అందులో చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని చెప్పాడు. దాసుడు అవుతాడు అని చెప్తే యాకోబు అన్నతో కడుపులోనే పెనుగులాడాడంట. పెనుగులాడి అంటే అనగా నేను ముందు వెళ్ళాలి అని యాకోబు పెనుగులాడేటప్పటికి అట్లయితే ఇద్దరు సమానంగా ముందు ఏసేపే వచ్చాడు. ఏసేపోతే అతను ఒళ్ళంతా రోమా వస్త్రాలాగా ఉన్నాయంట. ఆ రోమా వస్త్రాలు ఉంటే అతనికి ఏసేపు అని పేరు పెట్టి ఏసేపు అని పేరు పెట్టారంట. పెడితే అప్పుడు తర్వాత ఈ చిన్న ఆయన యాకోబు వచ్చాడు. యాకోబు ఏసేపు మడివిని పట్టుకుని ఉన్నాడు, పెనుగులాడుతున్నాడు కదా. పట్టుకునేటప్పుడు ఇప్పుడు యాకోబు అని పేరు పెట్టారు చిన్నాయనకి. యాకోబు ఏసేపు ఇద్దరం ఇట్లా పెరిగి పెద్ద అవుతుండగా దేవుని స్తోత్రం హల్లెలూయా. అట్లాగే ఇప్పుడు మనం దేవుని రేపుగా ఈ కమల పిల్లలు ఉన్నప్పుడు పెనుగు ఆడుతుంటే మరి ఈ నిప్పులు తట్టుకోలేక దేవుడి సన్నిధికి వెళ్ళింది ప్రార్థన చేసుకుంటాకి. అలాగే మనం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. పద్దానికి ఏ అవసరం ఉన్నా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి విడుదల ఎత్తాడు అన్నమాట, ఆయన సాయం చేస్తాడు. అంతేగాని ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి మనం. అంతేగాని ప్రార్థన చేయకుండా పాస్టర్ చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, మనం చేయక్కర్లేదులే అనుకుంటాం. మన పిస్తాను మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడి బిడ్డలు అయిన వాళ్ళం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకేం జరిగేది చూపిస్తాడు, చెబుతాడు కదా. అట్లాంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని కనపరుచుకుంటూ దేవుడితో సహవాసం చేస్తూ దేవుడితో జీవించాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. అంతేగాని మనం లోకంలో ఉండకూడదు. మనం దేవుని బిడ్డలో ప్రత్యేకంగా దేవుని బిడ్డలాగా దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుని కార్యం చేస్తాడు మన పక్షాన్ని. అలాంటి బిడ్డలుగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడు నీతి మంత్రి కనుక మనకన్నా నీతి మంత్రిగా ఉండి మనం యథార్థంగా ఉండి దేవుని యందు
భయభక్తులు కలిగి జీవించాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.